నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి. చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నప్పుడు కొన్ని పదాలు వాడతారు. వాటి నుంచి నాకు అనిపిస్తుంది, అరే ఇక్కడ స్టక్ అయిపోయారే అని. అదేదో మయసభలో వెళ్ళి ఆ మయసభలో అది నేల అనుకునేందులో కాలు పెట్టి జారిపడో లేకపోతే అక్కడ ఏదో భంగమయ్యాకో అరెరే ఎంత పని చేశాను అని ఆలోచించి చాలామంది అలా ఉంటుందేమో అనుకుని అందులోకి కాలు పెట్టి అలా లేదని తెలుసుకుని అందులోంచి బయటకి రాలేక బాధపడుతూ ఉంటారు. కొంత లోపలికి వెళ్ళి మనం ఆలోచిస్తే ఈ విషయము చాలామంది తెలుసుకున్నాక కూడా వెనక్కి రాలేక బాధపడుతుంటారు, సఫర్ అవుతుంటారు. అలాంటి ఒక ముఖ్యమైన అంశం, వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేశాను అనే ఒక మాట. నేను నా పిల్లల కోసమనో, నేను నా భర్త కోసమనో, నేను జాబ్ వదిలేశాను, లేకపోతే నేను ఈ పని మానేశాను, వాళ్ళ కోసం నేను ఇంత త్యాగం చేశాను అనే ఒక మూర్ఖపు ఆలోచనతో చాలామంది ఉండిపోతారు. నేను ఈ మధ్య చూశాను, ఇది బాగా కామన్గా ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడతాను. కొంతమంది విమెన్ వాళ్ళ కెరియర్ కోసం, వాళ్ళ కెరియర్ని ఫ్యామిలీ కోసం త్యాగం చేసేస్తూ ఉంటారు. ఇది మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఓకే? అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమంది విమెన్ వాళ్ళ కెరియర్ డెసిషన్ అలాంటప్పుడు త్యాగం చేసేసాము, వదిలేసాము అని ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీరందరూ ఓపెన్ మైండ్తో వినండి. ఎందుకంటే బయాస్డ్ అయిపోయి నువ్వెవడివిరా చెప్పడానికి, ఇలా చెప్పడం చాలా ఈజీ అనే బయాస్డ్ మైండ్లోకి వెళ్ళిపోతే మీరు, అనే ఒపీనియనేటెడ్ మైండ్తో వింటే, అంటే నేను నచ్చిందే వింటాను, నచ్చకపోతే నేను అసలు దాన్ని యాక్సెప్ట్ చేయలేను అనే మైండ్ సెట్లో వినకండి. ఓపెన్గా వినండి. ఈ ఆప్షన్స్ ఏమైనా మీకు ఉపయోగపడతాయేమో చూసుకోండి. ఎందుకంటే ఒక సమస్య వచ్చాక సఫర్ అవుతూ కూర్చోవద్దు. ఏదో ఒక ఆప్షన్ దారి తీసుకుని వెళ్ళాలి. మీరు జంక్షన్ దగ్గరకు వచ్చారు, చాలా ఆప్షన్లు, ఈ దారి ఈ దారి ఈ దారి ఈ దారి అని కనిపిస్తుంది. ఏ దారికి దానికి తగ్గ ప్లస్లు మైనస్లు ఉంటాయి. వెళ్ళాల్సిందే, మనుషులం కదా, ఒక డెసిషన్ తీసుకుని ముందుకు పోతూనే ఉండాలి కదా. అలాంటిదే ఆడవాళ్ళకి ముఖ్యంగా జాబ్ చేసి చదువుకుని ర్యాంకులు తెచ్చుకుని జాబులోకి వచ్చి పిల్లల కోసమో లేకపోతే హస్బెండ్ ఫోర్స్ వల్ల ఏదో జరిగి జాబులు ఆర్ కెరియర్ వదిలిపెడతారు. వదిలిపెట్టి పిల్లల్ని చూసుకుందామనో పిల్లల కోసమనో ఒక 10-15 ఏళ్ళు జీవితం అయిపోతుంది. దాని తర్వాత రియలైజ్ అవుతారు, అదేంటి నా హస్బెండ్ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నా పిల్లలు నన్ను అంత పెద్దగా గౌరవం ఇవ్వట్లేదు, నేను ఉద్యోగం చేయట్లేదు కాబట్టి నా పిల్లలు కూడా నీకేం తెలీదమ్మా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే నేను నా కెరియర్ని వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తే వీళ్ళు కనీసం నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే ఒక నిస్పృహలోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి వెనక్కి వెళ్ళి మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేసే టైం కూడా ఉండదు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసి ఉంటుంది. సో కెరియర్ స్టార్ట్ చేయలేరు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ముఖ్యమైనది, వినండి. ఒక కెరియర్ సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు, మీరు ఎవరైనా కెరియర్ సాక్రిఫైస్ చేసే జంక్షన్లో ఉంటే మాత్రం మరీ ఎక్కువ గట్టిగా వినండి. కెరియర్ సాక్రిఫైస్ చేసే ముందు ఒక 5-6 సిచ్యువేషన్స్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిచ్యువేషన్, ఎందుకు చేస్తున్నాను కెరియర్ సాక్రిఫైస్ అనేది చేసుకోండి. ఎందుకు చేస్తున్నాను అంటే, పొద్దునంతా పనిచేసి వచ్చి సాయంత్రం మళ్ళీ అంత పని చేయాలంటే నా వల్ల అవ్వదు, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి బాక్సులు సర్దాలి, నా వల్ల అవ్వదు అని ఇండివిజువల్ చాయిస్ తీసుకుని, నేను కెరియర్ మా ఆయన సంపాదిస్తున్నాడుగా చాలు తర్వాత చూద్దాం అనే దాంట్లో ఉండేటట్టయితే డెసిషన్ తీసుకోండి. లేకపోతే ఎవరి కోసమో, మా ఆయన వద్దన్నాడనో లేకపోతే సొసైటీ ఏమనుకుంటుందో అనో కెరియర్ని ఆపద్దు. తగ్గించుకోండి, కావాలంటే రేషియోని తగ్గించండి. సపోజ్ మీకు డెలివరీ 6 months అవుతుంది, 6 months బ్రేక్, ఓకే. కానీ కెరియర్ని ఎప్పుడూ కూడా లైఫ్లో మీకంటూ ఒక దారిని వదులుకోకండి. ఇది మిగతా వాళ్ళు మీకు అన్యాయం చేస్తారా, మీ హస్బెండ్ మిమ్మల్ని ఇంట్లోంచి తోసేస్తాడా, పిల్లలు మిమ్మల్ని మెచ్చుకోరా, ఇవన్నీ పక్కన. ఫస్ట్ మీరు ఉంటే తర్వాత అవన్నీ అటాచ్మెంట్స్.
సో ముందు మీ లైఫ్ని మీరు ఎలా బ్రతకాలి అనుకుంటున్నారో దాని గురించి ఎవడో ఏదో అనుకుంటాడనో, లేకపోతే నేను ఇలా లేకపోతే నా భవిష్యత్ ఏంటో అనో రాంగ్ స్టెప్ వేయద్దు. సో మీరు మంచిగా చదువుకుని మీకంటూ ఒక జాబు, కెరియరు, డబ్బు సంపాదన, బిజినెస్ మార్గము ఉంటే అమ్మా మీరు అవి వదులుకోవద్దు. కొంచెం సమయానుగుణంగా తగ్గించుకోండి, మళ్ళీ తర్వాత పెంచుకునేటట్టుగా, అవసరం ఉంటే ఎక్స్పాండ్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కెరియర్ సాక్రిఫైస్ నా ఇష్టంతో చేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తర్వాత ఒక 10 ఏళ్ళు అయిపోయాక నేను వాళ్ళ కోసం చేశా, వీళ్ళ కోసం చేశా, నా పిల్లలు ఏమైపోతారు అని చేశా, మా ఆయన ఎలాగో ఉంటాడులే అని చేశా అని వేరే వాళ్ళ మీద తోసే సిచ్యువేషన్ మీకు రాకూడదు. ఇది పాయింట్ నెంబర్ 1. సో ఎప్పుడైనా ఉద్యోగం వదిలేశారనుకోండి, వదిలేశారు అంతే, ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించి బాధపడే టైం లేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ డూయింగ్ ఇట్ అండ్ జస్ట్ దాని నుంచి ఎక్స్పెక్టేషన్ లేకుండా అట్లా హ్యాపీగా ఉండడం. ఓకే, సాక్రిఫైస్ చేశాను, మీకోసం ఉద్యోగం మానుకున్నాను అని 1000 సార్లు చెప్పినా మీరు అవుట్డేటెడ్ అయిపోతారు, మీరు ఇంట్లో గోలగా మారిపోతారు, కానీ మిమ్మల్ని ఎవడు అర్థం చేసుకోరు. సో కెరియర్ని వదిలేది అబ్సల్యూట్లీ మీ చాయిస్. మీరు లైఫ్లో ఏ డెసిషన్ తీసుకున్నా, కెరియర్ ఉంచుకోవాలనుకున్నా, వదిలేయాలి అనుకున్నా, మీ జాబ్ కంటిన్యూ అవ్వాలనుకున్నా, అవ్వకూడదు అనుకున్నా, ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మీరు ఒకవేళ జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్నారనుకోండి, ఎందుకు చేత కాకుండా ఇంట్లో కూర్చున్నామంటారు. మీరు ఒకవేళ జాబ్ మానకుండా జాబ్లో మీరు ముందుకు వెళ్ళారనుకోండి, మీరు జాబ్నే ఎంకరేజ్ చేస్తూ జాబ్లో చేసుకుంటూ వెళ్తా అనుకుంటే తల్లిరా అయినా కూడా పిల్లల్ని వదిలేసిందిరా అంటారు. ఇవి అంటూనే ఉంటారు. మీరు న్యాయంగా ఏం చేసుకోగలరు, అది పాయింట్. మీరు మీ అంతటగా మీరేం చేసుకోగలరు అంతలో లిమిట్ చెయ్యండి. సో ఫస్ట్ కెరియర్ సాక్రిఫైస్ మీ డెసిషన్, ఎవరి మీద ఆధారపడద్దు. మీకు ఓపిక లేదు, చేసుకోలేరు, మీ ఇష్టం. మీకు ఆ ఫీల్డ్ నచ్చట్లేదు, మీ ఇష్టం. అన్నీ మీ చాయిస్ అయి ఉండాలి. మళ్ళీ పక్కన వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, ఇది పాయింట్. సెకండ్ వచ్చేసి వీటిలో కొన్ని ఆస్పెక్ట్స్ డూయింగ్ ఇట్ అండ్ ఇగ్నోరింగ్ ఇట్ అంటాం. కెరీర్ సాక్రిఫైస్ చేసేసి దాన్ని కొన్ని రోజులు మొత్తానికి వదిలిపెట్టేస్తారు. అమ్మాయి ఆఫీస్ వెళ్ళట్లే కదా, ఇంకా ఫీల్డ్. రీసెంట్గా ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, నాది సాఫ్ట్వేర్ అండి, కానీ నేను గ్యాప్ వచ్చి 6 years అయిపోయింది, అసలు సబ్జెక్ట్తో టచ్చే లేను అని. అలా ఇగ్నోర్ చేయొద్దు. మీరు ఎప్పుడైనా వెనక్కి రావాలి అనుకుంటే మీకు ఆ సబ్జెక్ట్తో టచ్ ఉండాలి. డైలీ మీరు ఆఫీస్కి వెళ్ళకపోయినా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట ఆ ఫీల్డ్కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉండండి. చాలా చాలా ముఖ్యం. డూయింగ్ ఇట్ అండ్ ఇగ్నోరింగ్ ఇట్ ఈజ్ అ పనిష్మెంట్. సాక్రిఫైస్ చేసి కెరియర్ వదిలేసి, మీ జాబ్ వదిలేసి, బిజినెస్ వదిలేసి మొత్తానికే దాని గురించి పట్టించుకోకుండా ఉన్నారంటే ఏదో ఒక రోజు మీరు దానికి బాధపడతారు. సో కెరియర్ సాక్రిఫైస్ చేయడం, ఇగ్నోర్ చేయడం తప్పు. కెరియర్ సాక్రిఫైజింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్, నేను ఇంత సాక్రిఫైస్ చేశాను ఎందుకంటే తర్వాత నా పిల్లలు గుర్తిస్తారు, మీకోసం నేను జాబ్ వదిలేసి మీ ఇంట్లో మిమ్మల్ని సాకానురా అని అవసరం లేదు. సాక్రిఫైజింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్. డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. మీ హస్బెండ్ దాన్ని గుర్తించి అరే మా పిల్లల కోసం నువ్వు చేసావా అని అనవసరం లేదు. అనరు. 99% అబ్బాయిలు అయితే అనరు. నిజంగా కూడా ఒక అబ్బాయి నిజంగా మంచివాడై ఉంటే అరే ఇంత చదువుకున్న పిల్లల కోసం సాక్రిఫైస్ చేసావే, నీకు ఒక 4 ఇంతలు నేను ఎక్కువ చేసి పెట్టాలి నాన్న అని అనిపించాలి. కానీ చెయ్యరు చాలామంది. అది సంహవ్ వాళ్ళ మైండ్లోకి దూరి మనం మార్చలేం. కాబట్టి మీరు యాజ్ ఎ ఉమెన్ మీరు చేయాల్సిందంటే, నేను నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్, నా సాక్రిఫైస్ నేను డిసైడ్ చేసుకున్నది, నేను వదిలేస్తా వదలను, అది నా చాయిస్. కాబట్టి సాక్రిఫైస్ చేశాను అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీవన్ టు అప్రిషియేట్. ఎవడో నన్ను మెచ్చుకుంటాడని చెయ్యట్లేదు. చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు డూయింగ్ ఇట్ అండ్ రిగ్రెటింగ్ ఇట్. అయ్యో ఎందుకు వదిలేశాను, జాబ్ ఎందుకు వదిలేశాను అని బాధపడతారు. రిగ్రెట్ అవ్వకండి. ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్తే ఇంకా వెనక్కి వెళ్ళి ఆలోచించే సీన్ లేదు. డోంట్ రిగ్రెట్. ఎవరైతే కెరీర్ సాక్రిఫైస్ చేశానని కూర్చుని బాధపడుతూ ఉంటారో, రిగ్రెట్ అవుతూ ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయలేరు, కెరియర్లో కూడా సక్సెస్ రాదు. సో డోంట్ రిగ్రెట్ ఇట్ ఎప్పుడు కూడా. అండ్ డూయింగ్ ఇట్ అండ్ గోయింగ్ బ్యాక్. చాలామంది సాక్రిఫైస్ చేసి
ఒక 5-6 ఇయర్స్ అయిపోయాక వెనక్కి వెళ్ళి ఇంకక్కడ స్ట్రగుల్ అవుతారు చూడండి. ఇటు ఇది రాక అది రాక ఏదో ఇంట్లో వాళ్ళు నన్ను సరిగ్గా చూడట్లేదు అనే ఒక మొండి పట్టుదలతో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఉద్యోగం చేస్తారు. దానివల్ల అక్కడా సఫర్ అయ్యి ఇక్కడా సఫర్ అయ్యి బాధపడతారు. సో సాక్రిఫైస్ చేశారు, వెనక్కి వెళితే ప్లాన్డ్గా వెళ్ళండి. మెల్లగా దాని గురించి ఒక 4-5 కోర్సులు చేసి అసలు ఏముంది తెలుసుకుని మెల్లగా దిగండి. తొందర పడవద్దు. ఓకే. దీంతోపాటు సాక్రిఫైజింగ్ అండ్ డిస్కసింగ్. నేను కెరియర్ వదిలేశాను, ఇంక అందరికీ చెప్తారు, అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ, పక్కింటి వాళ్ళకి, ఫ్యామిలీ అందరికీ, పిల్లల కోసం ఇంకా వదలాలి కదండి, పిల్లల కోసం ఇంకా చెయ్యాలి కదండి, మా ఆయన అంటే అన్నీ ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కాబట్టి చెయ్యాలి కదండి. ఈ టైప్లో ఒకటి వదిలేశారు, దాన్ని ఇంక అందరితో డిస్కస్ చేసి నేనెంత మంచిదాన్నో, నేనెంత కష్టపడుతున్నానో అనే డిస్కషన్లో పడతారు. వద్దు, ఎవడు హెల్ప్ చేయడు సరిగదా, మీకు 4-5 పుల్లలు అంటించిపోతారు. సో ఎవరితో చెప్పకండి. కెరీర్ సాక్రిఫైస్ షుడ్ బి యువర్ చాయిస్. ఈరోజు మీరు డిసైడ్ చేసుకోండి, నేను కెరియర్ సాక్రిఫైస్ చేశాను పిల్లల కోసమనో మా ఆయన కోసమనో కాదు, నా కోసం. మా ఆయన ప్రెషరైజ్ చేసి చేయించాడు, గట్టిగా నించోవాలి. నో, నేను మేనేజ్ చేసుకుంటా పిల్లల్ని కూడా, డోంట్ వరీ. ఇలాంటప్పుడే కెరీర్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ వచ్చినప్పుడు రెండూ ఇంపార్టెంటే. ఇది గుర్తుపెట్టుకోవాలి, రెండూ ఇంపార్టెంటే. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను కాబట్టి నువ్వు కాంపెన్సేట్ చెయ్యి, నువ్వు ఇలా హెల్ప్ చేయి, అలా హెల్ప్ చేయి, అడిగి చేయించుకోవద్దు. వాళ్ళంతటిగా చేశారనుకోండి, వెరీ గుడ్. చెయ్యలేదనుకోండి, బాధపడకండి. బికాస్ మనం చూస్ చేసుకున్నాం, మనమే చేయాలి, అలా ఉండాలి. లేదా దానికి ఆల్టర్నేటివ్ వెతకండి. ఒక ఆవిడ నాకు తెలిసినమ్మా జాబ్కి వెళ్తుంది, బాగా సంపాదిస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు పని వాళ్ళని పెట్టే ఛాన్స్ లేదు. ఓకే. ఒక వంట మనిషినో లేకపోతే ఒక ఇంట్లో హెల్ప్ చేసే హెల్పర్నో పెట్టుకోకూడదు. వాళ్ళ హస్బెండ్ రూల్ అనమాట, నువ్వే వండాలి, పిల్లలకి నీ చేత్తోనే వండి పెట్టాలి. అటు ఆఫీసు చేసుకుని ఇక్కడ ఇంటికి వచ్చి ఇవన్నీ ఎలా చేసుకుంటారు? కామన్ సెన్స్ కదా అది. అయినా కూడా ఒప్పుకోరు. మా ఇంట్లో అలా ఉంటుందండి. అది ఈవెన్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ బ్రేక్ అయిపోతుంది. నువ్వు వంట సంగతి తర్వాత, పిల్లలు నీ చేత్తో వండితే అద్భుతంగా మారతారేమో, కానీ ముందు వీళ్ళిద్దరూ కొట్టుకుని ఇంట్లో రస్టిక్ ఒక బ్యాడ్ టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ తయారవుతుంది. అందుకని ఒక్కొక్క ఓపికని బట్టి మార్చుకోండి, అందంగా తయారు చేసుకోండి. కొన్ని నేను చేసుకోలేను, కొన్ని చేయగలుగుతా. పిల్లల కోసం నేను సండే రోజు చేస్తా, ఆర్ వాళ్ళకి బాక్సుల్లో అన్ని పౌష్టికాహారాలు వస్తున్నాయా లేదా చూస్తా, వచ్చిన వాళ్ళు హైజీనిక్గా చేస్తున్నారా లేదా చూస్తా. అలాగా ప్లాన్ ఇట్ అవుట్. మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి, కానీ అన్నిటికీ ఒక మూఢంగా పట్టుకుని అలా అంటున్నారు అనుకోండి, మీ హస్బెండ్ ఎవరన్నా కన్విన్స్ చేయండి, చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం. కొన్ని రోజులు మనం ఇద్దరం సంపాదించుకుని వాళ్ళ కోసం దాచిపెట్టాక అప్పుడు మనం మంచిగా అన్నీ చేసుకున్నాం అని ప్లాన్ చేసుకోండి. మీ జీవితము మీ డిజైన్లో ఉండాలి. హస్బెండ్ వినడండి, వినిపించేలా చేయండి, మాట్లాడండి, 1కి 10 సార్లు చెప్పండి, ఇలా చేద్దాం బాగుంటుంది అని చెప్పండి. ఆయనకు నచ్చినవి కొన్ని చేయండి. దట్ ఈజ్ అవర్ లైఫ్ని అట్లాగే మార్చాలి, అలాగే మాడిఫై చేయాలి, అలాగే మార్చుకోవాలి. ఈ రోజుల్లో మేము డాక్టర్స్గా మా దగ్గరకు వస్తారు, చాలామంది ట్రీట్మెంట్లకు వస్తారు. ఇవి లేదు అంటే దాన్ని కొంచెం మాడిఫై చేసి అలా చేయండి, ఇలా వాకింగ్ చేయండి, లేకపోతే ఇలాంటి ఆహారం తినండి అని మేము మాడిఫై చేసి చెప్తామా? అలాగే మీరు కూడా మీ జీవితాన్ని డాక్టర్గా మారి మాడిఫై చేయండి. కొన్ని మా హస్బెండ్కి నచ్చవు, దీన్ని ఎలాగ నేను ట్యాకిల్ చేయొచ్చు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, గొడవ పడద్దు, ఫైట్ చేయొద్దు, దాన్ని తెలివిగా చెప్పండి, తెలివిగా మార్చండి, అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది. సో కెరీర్ సాక్రిఫైస్ అనేది, జాబ్ వదిలేయడం అనేది, మీ లైఫ్ని మీరు ఎలా లీడ్ చేయాలనేది మీ చాయిస్, మీకు ఆ హక్కు ఉంటుంది. ఎవరైనా అట్లా ఫోర్స్ఫుల్గా చేయిస్తుంటే మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫీల్ చేస్తూ మీరు అన్నీ చేయొచ్చు, తప్పులేదు. ఇది ఆలోచించండి బాగా. దీంతోపాటు ఎస్కేప్ అవ్వద్దు. నేను బికాజ్ ఆఫీస్కి వెళ్ళాను కాబట్టి ఇంటికి వచ్చి నేను ఏ పని చేయను అనే ఛాన్స్ ఎవరికి ఉండకూడదు. అట అబ్బాయికి ఉండకూడదు, అమ్మాయికి ఉండకూడదు, రెండూ చేయాల్సిందే. బికాజ్ ఇదంతా మన జీవితం కదా. ఎస్కేప్ చెప్పకూడదు, బ్లేమ్ చేయకూడదు. బికాజ్ నేను కెరీర్ సాక్రిఫైస్ చేశా కాబట్టి నా బతికిలా ఉంది అని ఎప్పుడూ బ్లేమ్ చేయకండి. అండ్ దీనిలో చాలామంది చేసేది కర్మ. స్పిరిచువాలిటీని సగం అర్థం చేసుకుని నా కర్మ ఇంతే, నాకు ఇలాంటి మొగుడే రాసిపెట్టున్నాడు అనే తప్పు. కర్మ అనేది అది కాదు. తల పట్టుకుని తలలు బాదుకోవడం కర్మ కాదు. ఈ విషయం ఎక్కించుకుంటే జీవితం చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్.